देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। बेमिसाल जेवरात शान से पेश करते हैं मलबार गोल्ड एंड डायमंड्स। यहाँ आपको दुनिया में सबसे शानदार सोना, अलमास, हीरे और अनमोल जेवरात मिलते हैं सही दाम में। मलबार फेयर प्राइस प्रॉमिस के साथ बेस्ट गोल्ड रेट। अब भरोसेमंद, खानदानी और मॉडर्न जेवरात भी फिर से आप सबके लिए आ रहा महबूब नगर में दिसंबर 10 तारीख से। मलबार गोल्ड एंड डायमंड्स, शाह साहब गुट्टा रोड, महबूब नगर में। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के रियासत तेलंगाना इलाके दक्कन के खबरनामा आईना दक्कन में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, जनाब मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, इन्नमल अअमालु बिन्नियात। बुखारी शरीफ। अमाल का दारो मदार नियत पर है। रियासती वजीर बल्दी नज़्म नस्ख इंफॉर्मेशन टेक्नोलॉजी के तारक रामा राव ने अपने हल्का असम्बली सिलसिला के एल्लारेड्डीपेट का दौरा किया, जहां उन्होंने वादे के मुताबिक तलबा और तालिबात में ज़ायद 2000 टैब फोन्स तकसीम किए। गिफ्ट ए स्माइल प्रोग्राम के तहत टैब फोन्स की तकसीम के दौरान खुद केटी रामा राव शहनशीन से नीचे उतरकर तलबा और तालिबात के दरमियान चले गए और उनसे हाथ मिलाते हुए सेल्फी भी ली। रियासती वजीर केटी रामा राव ने इस मौके पर तलबा और तालिबात पर जोर दिया कि वो सख्त मेहनत और जुस्तजू के जरिए तालीम हासिल करते हुए अपने माँ बाप और अपने गाँव का नाम रोशन करें। केटी रामा राव ने तलबा से ख्वाहिश की कि वो इन टैब फोन्स का गलत इस्तेमाल ना करें, व्हाट्सएप, फेसबुक इस्तेमाल करने के बजाय जनरल नॉलेज हासिल करें और मुसाबिकती इम्तिहानात में मुकाबला करके कामयाबी हासिल करें। केटी रामा राव ने कहा कि चीफ मिनिस्टर के चंद्रशेखर राव सरकारी स्कूल्स को कॉरपोरेट स्कूल के तर्ज पर तरक्की देने के लिए हमारा स्कूल हमारा गांव प्रोग्राम को मुतारुफ किया है, जिसके तहत तेलंगाना भर में 26,000 स्कूल्स को बुनियादी ढांचे के साथ खूबसूरत और सहूलियात से आरास्ता किया जा रहा है। केटीआर ने कहा कि तेलंगाना तरक्की की तरफ गामजन है। ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ట్యాబ్ని మీకు అందజేయాలి। పోయిన సంవత్సరం జూలై మాసంలో మీకు ఏదైతే మాట ఇచ్చినామో దానికి అనుగుణంగా మొట్టమొదట సిరిసిల్ల పట్టణంలోని 1000 మంది విద్యార్థులకి ఒక 1000 ట్యాబ్లు అందజేయడం జరిగింది। దాంతోపాటు మన నియోజకవర్గంలోని మరొక 2000 మంది పిల్లలకి ఈరోజు ఈ ట్యాబ్స్ అందజేయాలన్న ఉద్దేశంతో ఎల్లారెడ్డిపేటలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం। అయితే సోదరులు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఎల్లారెడ్డిపేట పాఠశాల 7 కోట్ల రూపాయలతో సర్వాంగ సుందరంగా అద్భుతంగా తయారవుతున్నది। చక్కగా దాన్ని రాబోయే 2-3 నెలల్లోనే తయారు చేసుకొని మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య గారు కూడా ఉన్నారు, వారికి అదేవిధంగా మన మిత్రుల ఎల్లారెడ్డిపేట మిగతా మిత్రులందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏమంటే, పాఠశాల మంచిగా అవుతున్నది, హై స్కూల్ చాలా బాగా అవుతుంది, సంతోషం। కానీ జూనియర్ కాలేజ్ గ్రౌండు నేను అనుకున్నట్టు లేదు। అందుకే నేను ఈరోజు మీకు మాటిస్తూ ఉన్నాను, దీని ఒక చాలా చక్కటి మినీ స్టేడియంలా ఒక గంభీర్రావుపేట కేజీ టు పీజీ క్యాంపస్ ఎంతైతే అందంగా ఉన్నదో ఈ స్టేడియంని కూడా అంతకంటే అందంగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను। తప్పకుండా తొందరలో ఆ పని కూడా పూర్తి చేసి మీకు అందజేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను। ఎల్లారెడ్డిపేట గ్రామం నుంచి మా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఉన్నారు, సర్పంచ్ గారు ఉన్నారు, ఇంకా ఇతర పెద్దలు ఉన్నారు। వారు కోరినారు వేణుగోపాల స్వామి దేవాలయం, దాన్ని కూడా బాగా చేయాలని చెప్పారు। దాదాపు 2 కోట్ల రూపాయలతో దాన్ని కూడా తప్పకుండా సర్వాంగ సుందరంగా ఈ ఆలయాన్ని కూడా తీర్చిదిద్దుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను। దాంతోపాటు ఇప్పుడే పెద్దలందరూ చెప్పినట్టు మొత్తం మన జిల్లాలోని చాలా పాఠశాలల్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతూ అదొక కేజీ టు పీజీ క్యాంపస్ కానీ లేదా ప్రభుత్వ పాఠశాలలు మనం చేసుకుంటా ఉన్నాం। అయితే ఈ గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం ఏదైతే ఉందో కేవలం ఒక మంచి పని చేయాలి, ముఖ్యంగా మా చిన్నారి తమ్ముళ్ళు చెల్లెళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలన్న ఆలోచనతోనే ఈ సంవత్సరం మీకోసమే ప్రత్యేకంగా
ఈ గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఈ ట్యాబ్స్ అందజేయడం జరుగుతూ ఉంది. ఈ ట్యాబ్ ఏదైతే ఉన్నదో ఈరోజు మీరు చూసినట్టయితే మరి ఇందులో మీకు రాబోయే రోజుల్లో ఐఐటి కానీ నీట్ కానీ పోటీ పరీక్షలన్నిటికీ సరిపడా మీకు ఏమేమైతే సమాచారం కావాలో ఇందులో ఆకాష్ బైజూస్ వారు పూర్తి స్థాయిలో వాళ్ళ సాఫ్ట్వేర్ కూడా ఇందులో లోడ్ చేయబడి ఉంది. ఈ ట్యాబ్ మీరు బయట కొంటే 10,000 రూపాయలు అవుతుంది. ఆ సాఫ్ట్వేర్ కూడా కలిపితే మరొక 75,000 రూపాయలు అవుతుంది. అంటే దాదాపు ఒక్కొక్క ట్యాబ్ విలువ 86,000 రూపాయల ట్యాబ్ని మీకు ఉచితంగా ఈరోజు మీ చేతుల్లో పెడతా ఉన్నాము. దయచేసి మా తమ్ముళ్ళని చెల్లెళ్ళని నేను కోరేది ఏమంటే, మీరు బాగా చదువుకుంటే మీ అధ్యాపకులతో పాటు మీ లెక్చరర్లు మీ టీచర్లతో పాటు మీ తల్లిదండ్రులు వారితో పాటు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా గర్వపడతాం, సంతోషపడతాం. ఇవాళ ఇప్పుడే మీరు చూసింటారు, కలెక్టర్ గారు ఈరోజు ఉదయమే నాకు చెప్పినారు, మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ పోయిన క్వార్టర్లో అంటే ఈ పోయిన గత 3 నెలల్లో భారతదేశంలోనే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణంలో నంబర్ 1 జిల్లాగా మొత్తం భారతదేశంలో నిలిచినందుకు జిల్లా కలెక్టర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టాల. జిల్లా కలెక్టర్ గారికి మాత్రమే కాదు, జిల్లా కలెక్టర్ నుంచి మొదలు పెడితే గ్రామంలో ఉండే సఫాయి సిబ్బంది వరకు, పంచాయతీ సెక్రటరీలు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కింది నుంచి మీది దాకా అందరూ సవ్యంగా సక్రమంగా ప్రభుత్వ ఆలోచన ప్రకారం పనిచేస్తేనే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా భారతదేశంలోనే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణంలో పోయిన త్రైమాసికంలో అగ్రభాగాన నిలబడ్డది. 3వ స్థానంలో పెద్దపల్లి జిల్లా ఉన్నది. 2వ స్థానంలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా ఉన్నది. టాప్ 3లో 2 మన తెలంగాణ, మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలే ఉండడం మనందరికీ గర్వకారణం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు చాలా విషయాల్లో రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా ఉంటున్న మాట ఈ సందర్భంగా నేను टीपीसीसी सदर रेवंत रेड्डी ने हाथ से हाथ जोड़ो यात्रा के हिस्से के तौर पर अंबेडकर चौराहा भोपालपल्ली में जलसेआम से खिताब किया, जिसमें हजारों की तादाद में आवाम ने शिरकत की। रेवंत रेड्डी ने केटी रामाराव की जानिब से कांग्रेस पर तनकीद का हवाला देते हुए कहा कि कांग्रेस पार्टी ने तेलंगाना में कई प्रोजेक्ट्स तामीर किए हैं। कांग्रेस से ये सवाल करना कि इसने तेलंगाना के लिए क्या किया है इंतहाई अहमखाना है। तेलंगाना और आंध्र प्रदेश में जो कुछ भी प्रोजेक्ट्स और तरक्याती काम हैं वो तमाम कांग्रेस के दौरे हुकूमत के हैं। उन्होंने कहा कि केसीआर ने तेलंगाना को मकरूज रियासत में तब्दील कर दिया है। बीआरएस के अरकान असम्बली और कायदीन बदउनवानियों में मुलविस हैं। उन्होंने कहा कि नागार्जुना सागर, सिरिसल्लम, कल्वाकुर्ती, बीमा, नटम्पाड़ू और दीगर प्रोजेक्ट्स कांग्रेस के दौरे हुकूमत में तामीर किए गए। मेट्रो रेल, राजीव गांधी इंटरनेशनल एयरपोर्ट, हाईटेक सिटी, शिल्पारामम, काजीपेट और काचीगुड़ा रेलवे स्टेशन तमाम कांग्रेस के दौरे हुकूमत में तामीर किए गए। उन्होंने कहा कि तेलंगाना जद्दोजहद में 1200 नौजवानों ने अपनी जान की कुर्बानी दी, लेकिन इनके पसमानदगान को हुकूमत की जानिब से कोई मदद नहीं की गई। तेलंगाना आवाम ने 2 मरतबा बीआरएस को इख्तियार का मौका दिया है। मैं आवाम से अपील करता हूं कि तेलंगाना देने वाली पार्टी कांग्रेस और सोनिया गांधी के हाथ मजबूत करें और कांग्रेस को इख्तियार का एक मौका दे। 3 లక్షల కోట్లు ఈ 9 ఏళ్లలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతికిస్తే ఎక్కడైనా ఇవాళ ఈ పథకాలలో 30,000 ఓట్లుంటే దాదాపుగా 10,000 ఓట్లు మా దళితుల బిడ్డలు ఉన్నాయి, దళిత కాలనీలు ఉన్నాయి. ఇవాళ ఒక్క దళిత బిడ్డకైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండ్రా? ఏ ఒక్క దళిత బిడ్డకైనా పరకాల నియోజకవర్గంలో 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా? చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండ్రా? పోనీ ఎవరికైనా భూమి ఉంటే రైతుకు 1,00,000 రూపాయల రుణమాఫీ జరిగిందా? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రా? మరి ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోయింది, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకపోయింది, 1,00,000 రూపాయల రుణమాఫీ చేయకపోయింది, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోయింది, మా యాదవ సోదరులకు గొర్రెలు ఇవ్వకపోయింది. మా గౌడన్నల పరిస్థితి కుటుంబము అని నేను అడగదలుచుకున్న సన్నాసి రామారావు, ఈ 4 కోట్ల ప్రజలు నీ కుటుంబ సభ్యులైతే 10 ఎకరాలలో 2,000 కోట్లతో నిర్మించుకున్న ప్రగతి భవన్ లో మేము ఈ కుటుంబ సభ్యులమైతే మమ్మల్ని మాకెందుకు నేను అడుగుతున్నా. ఎవరింటికన్నా శ్రీకాంతాచారి తల్లిలో
ఈశాన్ రెడ్డి చెల్లినో, కానిస్టేబుల్ కిష్టయ్య భార్యనో, సురేష్ నాయక్ కుటుంబానో, ఇట్లా ఎవరినన్నా ఒక్క తెలంగాణ అమరవీరుల బిడ్డ ఇంటికన్నా మీరు పొయ్యొచ్చిందా? ఒకవేళ సభ్యుడు అని నువ్వు అనుకుంటే ఈ రోజే ఈ పరకాల చౌరస్తా సాక్షిగా ఈ ప్రాంతం నుంచి నిన్ను మా కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నాం. పాదయాత్ర జరుగుతుంది. టిఆర్ఎస్ వాళ్ళ కడుపులా భయం జ్వరబడ్డది, నడుము వణికింది, వెన్నులో చలి పుట్టింది. ఎంబడే నేను భూపాలపల్లి మీటింగ్ చేసినో లేదో తెల్లారే రామారావు భూపాలపల్లికి వచ్చిండు. ఆయన నాకు సవాలు విసురుతుడు. రేవంత్ రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వండి అంటుండు. కాంగ్రెస్ పార్టీకి 10 సార్లు అవకాశం ఇస్తే ఏం చేసిందని. రామారావు ఇను కాంగ్రెస్ ఏం చేసిందో నేను చెప్తా. వరంగల్ ఏకశిల పార్కు దగ్గర చర్చ పెట్టుకుందాం. నేను చెప్పిన దాంట్లో తప్పుంటే ముక్కు నేలకు రాస్తా. ఒకవేళ నేను చెప్పింది నిజమైతే నువ్వు నీ అయ్యా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలి. तेलंगाना बरक़ी मुलाजिमीन जेएसी ने फौरी तौर पर पीआरसी का ऐलान करने का मुतालबा किया। कुकटपल्ली, कोंडापुर और गच्चीबौली डिवीजनों के मुलाजिमीन की क़यादत में आज एहतजाजी धरना मुनज़्ज़म किया, जिसमें डीई और ईए समेत 500 मुलाजिमीन ने शिरकत की और इस मौके पर हुकूमत के खिलाफ शदीद नारेबाजी की। इन मुलाजिमीन ने फौरी तौर पर पीआरसी अदा करने का मुतालबा किया। अगर ऐसा ना किया गया तो तहरीक को तेज किया जाएगा और अगर जरूरत पड़ी तो वो हड़ताल पर जाएंगे। उन्होंने गुज़िश्ता साल अप्रैल तक के वाजिबात की फौरी अदायगी का मुतालबा किया। ఈ రోజు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మన కేపీహెచ్పిలో సీఎం గారి ఆఫీస్ కింద ఏదైతే డివిజన్ల దగ్గర లంచ్ అవర్ డెమోన్స్ట్రేషన్ ఉందో ఆ కార్యక్రమానికి ఈరోజు దర్దాపులుగా 500 మంది ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క నిరసన తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చారు. దానిలో భాగంగా ఏదైతే మా జేఏసీ పిలుపు ఇచ్చిందో ఆ పిలుపు మేర ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. అలాగనే మాకు 1/4/22 అంటే ఏప్రిల్ 22కి 4 సంవత్సరాలు ఏదైతే పీఆర్సీ ఇవ్వాల్సి ఉన్నదో ఆ పీఆర్సీ 4వ నెల ఏప్రిల్ 22కి పూర్తయింది. ఆ తర్వాత నుంచి మాకు రావాల్సినటువంటి ఏదైతే జీతాలు ఉన్నాయో అవి ఇమ్మీడియట్గా కమిటీని వేసి మాకు ఎంత పెంచుతారో అనేది, ఫిట్మెంట్ ఎంత అయితే ఇవ్వగలుగుతారో అనేది మేనేజ్మెంట్కి దఫాలుగా మా సెంట్రల్ జేఏసీ ఎన్నో దఫాలుగా చర్చలు జరిపినా కూడా మేనేజ్మెంట్ వైపు నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన రాలేదు. కనుక దానిలో భాగంగా మేమందరం కూడా మొన్న 24వ తారీఖు నుంచి బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకొని 28వ తారీఖు వరకు మా నిరసన తెలియజేశాము. ఆ తర్వాత ఇప్పుడు కూడా మేనేజ్మెంట్లో మార్పు రాకపోవడం వల్ల ఈరోజు జీతాలు కూడా పెంచి వాళ్ళ జీవితాలు కూడా మన సంస్థలు పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క జీవితాలను కూడా ఆనందపరచాల్సిన అవసరం మేనేజ్మెంట్ మీద ఉంది. కాబట్టి దయచేసి మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని శాంతియుతంగా చర్చలు జరిపి ఈ యొక్క ఎంప్లాయీస్ యొక్క ఆవేదనను కూడా గుర్తించి వీటిని ఇమ్మీడియట్గా చర్చలు పిలిచి సాల్వ్ చేయవలసిందిగా కోరుకుంటూ మీడియా వారి ద్వారా కూడా నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మేము శాంతియుతంగానే వెళ్తాము, ఎప్పుడు కూడా శాంతియుతంగా పోరాటాలు చేస్తాము. మేమందరం కూడా ఎంప్లాయీస్ అని మీరు గ్రహించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. मिर्चल डीसीसी के सदर नंदीकांति श्रीधर ने आज चहारशुंबे के रोज मिर्चल जिले के आलवाल म्युनिसिपालिटी के 133 डिवीजन के तहत कावकुरू में हाथ से हाथ जोड़ो अभियान प्रोग्राम का इफ्तिताह किया। इस मौके पर उन्होंने कहा कि भारत जोड़ो यात्रा के जरिए एआईसीसी के साबिक सदर राहुल गांधी का पैगाम और टीपीसीसी सदर रेवंत रेड्डी के हुक्म पर मलकाजगिरी हलके में हाथ से हाथ जोड़ो प्रोग्राम के जरिए राहुल गांधी का पैगाम आवाम तक पहुंचाया जाएगा। इसी तरह बीआरएस पार्टी पर एक चार्जशीट और बीजेपी पर एक चार्जशीट देते हुए लोगों को समझाया जाएगा और इसी तरह इनके मसाइल मालूम किए जाएंगे। इसी के एक हिस्से के तौर पर उन्होंने घर घर जाकर इनके मसाइल पूछ रहे हैं। उन्होंने तनकीद की कि खास तौर पर राजगृह कुल्पा कॉलोनी में पानी का मसला है जो कांग्रेस पार्टी की तरफ से दी गई है और मुकामी हुक्मरान मसाइल को हल करने में नाकाम रहे हैं।
उन्होंने कहा कि अगर कांग्रेस पार्टी इख्तिदार में आती है तो वो गैस सिलेंडर को 500 रुपए तक ले जाएंगे और आरोग्यश्री स्कीम को बहाल करेंगे, जो कि गरीबों की सेहत का तहफ्फुज है। इस प्रोग्राम में मुकामी रहनुमा और कारकुनों की बड़ी तादाद ने शिरकत की। ప్రజల సమస్యలు తెలుసుకుని సందేశం ఇచ్చి ఈ సమస్యలు తెలుసుకోవడం राज्यसभा के मेंबरान पार्लियामेंट रामाजी गौतम बीएसपी के रियासती कोऑर्डिनेटर मंदा प्रभाकर ने कुतुबुल्लापुर हल्के के सीनियर बीआरएस कायदीन और साबिक रंगारेड्डी डीसी सदर केएम प्रताप गौड़, इनके बेटे बीआरएस लीडर विशाल गौड़ से इनकी रिहायशगाह पर मुलाकात की और बाद अज़ा सहाफती कॉन्फ्रेंस से मुखातिब किया। ऐसा लगता है कि बीआरएस में इनकी जल्द शमूलियत की अफवाहें गर्दिश कर रही हैं। आज जिसे बहुत देर तक बात हुई और काफी आप लोगों ने वेट करना पड़ा, तो आज पूरी तरह से सारी बातों पे सहमति हुई कि बहुजन समाज पार्टी इस देश के अंदर सर्जन हिताय और सर्जन सुखाय के सिद्धांत पे काम करना चाहती है, काम करती भी है। जो हमने काम करके दिखाया भी उत्तर प्रदेश के अंदर, और जो उत्तर प्रदेश में आदरणीय बहन कुमारी मायावती जी मुख्यमंत्री थी तो सर्जन हिताय और सर्जन सुखाय के सिद्धांत पर ही काम किया और सर्व समाज के लिए, उनके गरीबों के लिए काम किया, उनके विकास के लिए काम किया। ये सारी चीजों से लेकर के आज विशाल गौड़ जी से बहुत देर चर्चा हुई, बहुत सारी बातें हुई और आज ये पूरी तरह से इंटरेस्टेड हो गए हैं कि बहुजन समाज पार्टी की विचारधारा को जानते हुए, पार्टी की सुप्रीमो बहन कुमारी मायावती जी में पूरी विश्वास रखते हुए, प्रदेश कमेटी के सभी पदाधिकारियों के साथ में विश्वास रखते हुए और बहुत ही जल्द बहुजन समाज पार्टी को ज्वाइन करने वाले हैं। ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి హైదరాబాద్ లో అతిపెద్ద ఎత్తున కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉంది. కానీ ఈ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ ని కబ్జాకోర్లు దాదాగిరీలు చేసి కొందరు రాజకీయ నాయకులు కూడా వారికి ఒత్తాసు పలికి ఈ ప్రభుత్వ స్థలాలు వేలాది కోట్ల రూపాయలు, మనం ఈరోజు మాట్లాడుకున్నట్టయితే కైసర్ నగర్ కానివ్వండి, అంగడిపేట కానివ్వండి, పేడ్ బైషాబాద్ కానివ్వండి, జీడిమెట్ల కానివ్వండి, లేకపోతే జగద్గిరి గుట్ట కానివ్వండి, ప్రైమ్ ల్యాండ్ లార్జెస్ట్ ల్యాండ్ బ్యాంక్ ఉన్న మన కుత్బుల్లాపూర్ మరి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా బ్రోకర్ల ద్వారా దాన్ని ఒక్కొక్క పట్టా చేసి నలుగురు ముందుకు వచ్చి మరి ఈ పార్టీ ద్వారా నేను समुचित न्याय अंदरिकी कलगाలని ఎందుకంటే जिला सूर्यापेट के कोदाड़ में कांग्रेस पार्टी के ज़ेर एहतमाम हाथ से हाथ जोड़ो यात्रा के सिलसिले में एक तैयारी मीटिंग का इनेकाद किया गया। इस मीटिंग में रियासती इंचार्ज मानिकराव ठाकुर ने शिरकत की। उन्होंने कहा कि राहुल गांधी ने मुल्क भर में तकरीबन 4000 किलोमीटर पैदल सफर किया है। राहुल गांधी ने अपने सफर के जरिए कहा कि जात पात और मजहब से कतई नजर सबको नफरत छोड़कर एक साथ चलना चाहिए। बीजेपी मुल्क में खुदगर्जी के लिए लोगों में नफरत बढ़ा रही है। मरकजी और रियासती हुकूमतों के रवैये की वजह से लोगों को बहुत सी परेशानियों का सामना है। कांग्रेस आवामी मसाइल के हल करने के लिए कई लड़ाइयां लड़ती है। कांग्रेस मुल्क के लोगों के लिए बहुत सी स्कीमें लेकर आई है। बीआरएस पार्टी जो रियासत में बरसर इख्तिदार है, कांग्रेस को नुकसान पहुंचाने का काम कर रही है। ये गलत तरीके से बीजेपी के साथ ताउन कर रही है। हर बार हुकूमत का सरबराह यहाँ मुख्तलिफ अंदाज में बात करता है। कांग्रेस कारकुनान मरकजी और रियासती हुकूमतों की साजिशों को आवाम तक ले जाएंगे। लोग तेलंगाना में कांग्रेस की जीत का इंतजार कर रहे हैं। उन्होंने याद दिलाया कि सोनिया गांधी ने तेलंगाना खित्ते की तरक्की के लिए अलहदा रियासत तेलंगाना के क़याम की हिमायत की थी। आज मीटिंग के लिए हम आए हैं और आप सभी को यहाँ पे इंटरव्यू करने के बाद आप सभी मीडिया के हमारे भाई यहाँ पर उपस्थित हुए।
कन्याकुमारी से जम्मू कश्मीर तक लगातार 4000 किलोमीटर की यात्रा वो पैदल किए हैं। उनका जो संदेश था, उन्होंने जिस तरीके से पूरे देश के सामने कुछ बातें रखी थी, आपको पता है कि इस देश में भाईचारा बना रहना चाहिए, सभी जाति धर्म के लोग एक साथ चलना चाहिए। लेकिन जिस तरीके की नीतियां बीजेपी अपना रही है, इस देश को तोड़ने की नीतियां हैं, तो राहुल जी ने बड़े कष्ट के साथ जो कन्याकुमारी से कश्मीर तक वो चले, वो एक ही संदेश लेकर इस देश के सभी जाति वर्ग के लोगों को एक साथ जोड़ के रखना चाहिए और सभी इस देश को आगे बढ़ना चाहिए। और जो मेन समस्या है जिसके ऊपर बीजेपी सरकार का भी ध्यान नहीं है, अब तेलंगाना सरकार ने हमारे सीएलपी लीडर सभी एक साथ होकर, सभी सीनियर लीडर एक साथ होकर अलग अलग जगह पे इस तरीके से यात्राएं शुरू कर रहे हैं। ब्लॉक लेवल पे, मंडल लेवल पे, गांव लेवल पे ये यात्रा ले जाकर घर घर तक संदेश जो है राहुल जी का वो हमको पहुंचाना है। उसमें जो नीतियां हैं, जो गलत नीतियां हैं बीजेपी की केंद्र के लिए और राज्य में टीआरएस गवर्नमेंट यहाँ पे उनकी जो गलत नीतियां बनी है उसके खिलाफ भी हमको आवाज उठाना है। वो भी बातें जनता तक हमको पहुंचानी है। बड़े पैमाने पे ये प्रोग्राम हमारा लगातार चल रहा है और उसी के सिलसिले में आज हम यहाँ नरगुंडा पार्लियामेंट कॉन्स्टिट्यूशन में यहाँ पर आए हुए हैं और सभी कार्यकर्ता एक साथ होकर यहाँ काम में आज से, इससे पहले से उन्होंने शुरुआत की है, आज से तेजी से वो राहुल जी का संदेश पहुंचाने का वो काम करेंगे। आप सभी जानते हैं कि पूरे देश के अंदर अभी जो अधिवेशन हुआ कांग्रेस का छत्तीसगढ़ में हुआ, उसमें भी राहुल जी ने ये कहा कि ये संदेश घर घर तक पहुंचना चाहिए। जो हमारी ये जो बुनियादी बात जिला मेदक में म्युनिसिपल चेयरमैन की सदारत में मुकामी म्युनिसिपल ऑफिस में मुनक्किदा साल 2023 और 24 के म्युनिसिपल बजट इजलास का एहतमाम किया गया। इस इजलास में जिला कलेक्टर राजऋषि शाह, लोकल बॉडीज के एडिशनल कलेक्टर प्रतिमा सिंह, म्युनिसिपल वाइस चेयरमैन मल्लिकार्जुन गौड़, म्युनिसिपल कमिश्नर जानकी राम सागर और रुकन असम्बली पद्मा देवेंद्र रेड्डी ने शिरकत की। इस मौके पर रुकन असम्बली पद्मा देवेंद्र रेड्डी ने कहा कि मेदक को जिले के तौर पर तश्कील के बाद फलाही प्रोग्रामों के साथ तरक्की आगे बढ़ रही है। उन्होंने कहा कि चौड़ी सड़कों के अलावा मेदक टाउन में सड़कों के अतराफ में पौधों से मुज़य्यन किया जा रहा है। जल्द ही हम 10 करोड़ की लागत से गोसमुद्रम को खूबसूरत बनाएंगे। बड़े और बच्चों के लिए खुशगवार माहौल फराहम करने के लिए अच्छे पार्क्स कायम करेंगे। इस मौके पर उन्होंने मजीद बताया कि 20 करोड़ 51,59,000 रुपए से तैयार करदा तखमीना शुदा बजट बराए साल 2023 और 24 को मंजूर करने का फैसला किया गया, क्योंकि नए कलेक्ट्रेट के इफ्तिताह के लिए चीफ मिनिस्टर केसीआर की जानिब से मजीद फंड्स देने का इम्कान है। बजट में मजीद 10 करोड़ का तखमीना लगाया गया है। సో చాలా
మంచిది అంటే చాలా మంచిగా డిస్కషన్ జరిగింది బడ్జెట్ పైన కూడా. ఎందుకంటే కొన్ని మున్సిపాలిటీస్లో అంతా డిస్కషన్ జరగట్లేదు. ఏవైతే మనం చెప్తున్నామో అవి మాత్రమే ఆ రోజుగా చేసి మనం అయిపోతుంది. కానీ చాలా మంచిది మన నెల్లూరు పట్టణంలో నెల్లూరు పూర్వనగర సంఘంలో బడ్జెట్ పైన చాలా డీటెయిల్గా డిస్కషన్ జరిగింది. नाज़रीन, हमारे तमाम प्रोग्रामों का मुशाहदा पालमपुर डिजिटल के चैनल नंबर 115 और हैदराबाद में एजी सेटअप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहदा कर सकते हैं। नाज़रीन, आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफ़िज़। सिर्फ ख्वाबों से नहीं, घर बनते हैं इरादों से। MS टेक्नो एंड कंपनी बिल्डर्स एंड डेवलपर्स लेकर आए हैं एक नया प्रोजेक्ट साबेरीज उमर एनक्लेव सुपर डीलक्स कंस्ट्रक्शन। शाहों के शहर हैदराबाद में चार मीनार के दामन में सिर्फ 1 किलोमीटर के फासले पर आजमपुरा फरहत नगर इलाके में बुकिंग स्टार्ट। मजीद तफसीलात के लिए रब्त करें 9959023786 9959023786 9581528002 9493854625। Are you looking to build your dream project, but construction costs and time are a big hurdle standing in your way? If yes, then you are at the right place, because Cosmolite AAC lightweight block is a game changer in the construction industry. Our innovative technologies and highly experienced team can help your dreams come true. With our proven strategies, Cosmolite AAC block cuts down the requirements of steel and cement by 20%, saving 30% on construction costs and reducing construction time by 25%. Major builders and contractors have already switched over to Cosmolite AAC blocks because of the structure saving. Acoustic insulation, faster construction, lightweight, waterproof workability and flexibility, earthquake resistance and pest resistance. Cosmolite is all set to emerge as South India's most preferred brand in AAC lightweight block. So, what are you waiting for? Let's build with Cosmolite and stay happy, because we don't only build structures, we build happiness. Cosmolite, light up your life.